థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ముస్లిం మహిళలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాస్తవానికి భార్య భర్తల మధ్య గొడవలు, తగాదాలు, ఈ కారణాల రీత్యా అంటే మహిళా పోలీస్ స్టేషన్లకి అడుగులు పెడతా ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఇదే ఇప్పుడు తెలుసుకునేందుకు హనంకొండ జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలైనటువంటి MS సమద్ గారు మనతో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే, బాగున్నారా? నమస్తే, బాగున్నాం. మీరు బాగున్నారా? యా, ఐఎమ్ గుడ్ సార్. యా, మీరు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా ఈ మధ్యకాలంలో? అవును, గత 15 రోజుల క్రితం వెళ్ళిన. యా, ఏమనిపించింది మీకు? మహిళా పోలీస్ స్టేషన్లో మరి అందరూ మహిళలు వస్తుండ్రు. వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి. భార్యాభర్తల మధ్యన వివాదాలు ఏర్పడ్డట్లయితే మహిళా పోలీస్ స్టేషన్ సంప్రదించాలి. మరి అక్కడ సరి చేసుకోవాల్సింది కాబట్టి పోవాల్సిందే. కానీ మహిళా పోలీస్ స్టేషన్లలో ఇంత పూర్వం కంటే ఇప్పుడు ముస్లిం మహిళలు ఎక్కువ కనిపిస్తున్నారు. మరి ముస్లిం మహిళలలో భార్యాభర్తల మధ్యన మరి ప్రేమలు తగ్గినాయా, లేదా కుటుంబాల మధ్యన గొడవలు జరుగుతున్నాయా, మరి ఏదో తెలియదు. కానీ ముస్లిం మహిళలు అయితే వాస్తవంగా మహిళా పోలీస్ స్టేషన్లో ఎక్కువ వస్తుండ్రు. కాబట్టి ఎవరైతే కోడళ్ళుగా తెచ్చుకున్న అత్తలు ఉన్నారో వాళ్ళను, కోడళ్ళను వాళ్ళ బిడ్డల్లాగా ప్రేమగా చదువుకున్నట్లయితే మరి ఈ వివాదాలు రాకుంటుంటాయి. భర్త కూడా భార్యను 20 సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండి ప్రేమగా పెరిగి వచ్చిన భార్య మన ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆమె మనతోటి కలిసి జీవించేంతవరకు ప్రేమగా చూసుకున్నట్లయితే ఇట్లాంటి పంచాయతీలు ఉండవు, గొడవలు ఉండవు, పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదు. అసలు కారణం ఏంటిది? ఇప్పుడు భార్యాభర్తల మధ్య తగాదాలు ఏంటిది? రీజన్ ఏమై ఉండొచ్చు? మీరు ఒక ముస్లిం పెద్దగా ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, భార్యాభర్తల వివాదాలు అన్నప్పుడు చిన్న చిన్న విషయాలలో వాళ్ళకు అనుభవం వచ్చేంత వరకు కొన్ని మాటలు అనుకోవచ్చు. వాళ్ళు భార్యాభర్తలు అపార్థాలు చేసుకోవడం, కొందరికి భర్తలకు చెడు అలవాట్లు ఉన్నారు. ఎవరెవరైతున్నారో గుట్కా, సిగరెట్, పాన్ ఇట్లాంటి చెడు అలవాట్లు ఎవరెవరైతున్నాయో వాళ్ళందరూ ఆ అలవాట్లను తగ్గించుకోవాలి. దాంతోపాటు మరి తల్లిదండ్రులను వదిలేసి కోడలుగా మన ఇంటికి వచ్చిన అమ్మాయిని మన కోడలుగా, భార్యగా, మన ఇంటి పిల్లగా చూసుకోవాలి, ప్రేమగా వ్యవహరించాలి. మరి భార్యాభర్తల మధ్యన ఏదేని ఖర్చుల విషయానికి వచ్చినా భర్త ముందుండాలి. రోజువారీ ఇంటి ఖర్చులు మొత్తం తేవాలి. భార్యకు ఏది తగ్గకుండా ప్రేమకు చూసుకోవాలి. ఇక్కడ ఓకే, మీరు అన్నీ చెప్తున్నారు, ఓకే, అస్సలు రీజన్ చెప్పట్లేదు. తప్పు భార్యది ఉంటుందా, భర్తది ఉంటుందా? మెజారిటీగా ఏం చెప్తారు? ఇప్పుడు తప్పు వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వచ్చినా, పెద్దల దగ్గరకు వచ్చినా విషయాలు తెలుస్తాయి. మరీ ముస్లిం మహిళలకు విజ్ఞప్తి ఏంటి అంటే, ఏదేని మీ ఇంట్లో మీ అత్త ద్వారానో, మామ ద్వారానో, భర్త ద్వారానో, ఆడబిడ్డల ద్వారానో ఏదేని గొడవ అయినట్లయితే మీ సమస్యను మీ ఇంట్లో కూర్చొనే మాట్లాడుకోండి, సమస్యను పరిష్కారం చేసుకోండి. అప్పటి వరకు కూడా పరిష్కారం కానట్లయితే మీ దగ్గర బంధువులు ఎవరన్నా ఉంటే పిలిపించుకొని మాట్లాడుకొని పరిష్కారం చేయండి. అప్పటికి కూడా సమస్య పరిష్కారం కానట్లయితే మీ ఏరియా మస్జిదులు ఉన్నది, ముస్లిం పెద్దలు ఉన్నారు, కమ్యూనిటీ సెంటర్లు ఉన్నారు, తెలిసిన పెద్దలు ఉన్నారు, వాళ్ళ దగ్గర పరిష్కారం చేసుకోండి. అక్కడ కూడా పరిష్కారం కానట్లయితే మరి అప్పుడు ప్రభుత్వం ఉన్నది, లా అండ్ ఆర్డర్ ఉన్నది, మీకు మహిళా పోలీస్ స్టేషన్ ఉన్నది. చివరిగా అప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించవచ్చు. మరి ఇప్పుడు కొందరు భర్తలు ఏ భార్య అయితే మహిళా పోలీస్ స్టేషన్కి పోయి దరఖాస్తు ఇచ్చిండ్రో దాన్ని తప్పుగా భావించి, నువ్వు మహిళా పోలీస్ స్టేషన్కి పోయినావు కదా, నువ్వు నాకొద్దు, నువ్వు ఈ పొరపాటు చేసినావు, అది ఇదని ఇంకెక్కువ ఇబ్బందులు పెడతాను. కాబట్టి వీలైనంత ఎక్కువ మహిళలు పోలీస్ స్టేషన్కు రాకుండానే మన ఇళ్ళలో కానీ, బంధువులలో కానీ, మన కమ్యూనిటీలో కానీ మరి పరిష్కారం చేసుకునేటట్టుగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఇద్దరి మధ్యలో తగాదాలంటే మేజర్గా ఇద్దరు ఎడ్యుకేటెడ్గా అంటే చదువుకున్న వాళ్ళు ఉండడం వల్లనే ఇదంతా జరుగుతూ ఉందా? ఇప్పుడు చదువు ఈ రోజులలో అందరూ చదువుకున్న వాళ్ళే, చదువుకోవాల్సిందే, ఇంకా పై చదువులు చదవాలి. భార్యాభర్తల మధ్యన ఉద్యోగం విషయమై, చదువు విషయమై, ఇంటి ఖర్చుల విషయమై ఈ చిన్న చిన్న విషయాలకు గొడవలు పడరాదు. ఒకవేళ ముస్లిం బిడ్డలలో ఏ భార్య అయినా ఉద్యోగం చేస్తా అని అన్నట్లయితే భర్త ఇష్ట ప్రకారం
అత్తమామల ఇష్ట ప్రకారం ఆలోచన చేసి ముస్లిం ఆడబిడ్డలను కూడా ఉద్యోగాలు చేయించండి. ముస్లిం ఆడబిడ్డలు కూడా ఉద్యోగాలు చేసినట్లయితే కుటుంబానికి మరి చేదోడు వాదోడుగా, లేదా ఆమె సంపాదించిన సంపాదన కూడా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లల పోషణకు, వాళ్ళకు అక్కరకు వస్తుంది. కాబట్టి ముస్లిం బిడ్డలను, ముస్లిం ఆడపడుచులను ఎవరెవరైతే పని చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళను మరి ముందు నడపాలి. వాళ్ళు కూడా మీలాగా కష్టపడి ఏదేని పని చేసుకునే అవకాశం కల్పించాలి. రైట్. మీరు ఒక ముస్లిం కమ్యూనిటీ పెద్దగా మీ వద్దకు ఎన్ని కేసెస్ వచ్చాయి? భార్యాభర్తల మధ్యలో తగాదాలకు సంబంధించినటువంటి కేసెస్ ఎన్ని వచ్చాయి? భార్యాభర్తల వివాదాలు పంచాయతీలు మరి మేమేమైతే చేయలేదు. ఇప్పుడైతే చూస్తున్నాం, మేము చాలా మందిని చూస్తున్నాం. మరి పేపర్లలో కానీ మా బంధువులలో కానీ చుట్టుపక్కల చెప్పినప్పుడు చూస్తున్నాం. కాబట్టి పోలీస్ స్టేషన్లో మరి మేము కూడా అప్పుడప్పుడు చూస్తున్నాం. ఎక్కువ మంది మరి బుర్కా వాళ్ళు ముస్లింలే వస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మన కమ్యూనిటీలో ఉన్న ముస్లిం పెద్దలు ఎవరైతే ముస్లిం ఆడబిడ్డలను ఇంటికి ఇచ్చిండ్రో వారి తల్లిదండ్రులు కూడా బిడ్డ మరి ఇంకో ఇంటికి కోడలకు పోయినప్పుడు గౌరవ మర్యాదగా ఎట్లా నడుచుకోవాలి, వాళ్ళ సేవలు ఎట్లా చేయాలి, ప్రేమగా ఎట్లుండాలని తల్లిదండ్రులు పంపాలి. ఇంటికి వచ్చిన కోడలను ఓ కోడల్లాగా కాకుండా ఒక బిడ్డలాగా ప్రేమగా చూసుకొని మరి కొడుకు కోడలకు పంచాయతీ రాకుండా చూసుకోవాలి. మరి అత్త కోడలకు పంచాయతీ రాకుండా చూసుకోవాలి. ఇట్లా బయటికి వెళ్ళి మరి విలువలు పోగొట్టుకుంటూ చూసుకున్నట్లయితే మరి మంచిదిగా భావిస్తున్నాం. ఇప్పుడు అంటే విడాకులు అయినాయా ఆల్మోస్ట్? ఇప్పుడు ఎవరైతే మహిళా పోలీస్ స్టేషన్ ఆశ్రయించిందో విడాకుల దిశగానే కదా అదంతా చేసేది. ఆల్మోస్ట్ అయిపోయిందా వాళ్ళ, అంటే కంప్లీట్ అయిపోయిందంటేనా? లేదు, మహిళా పోలీస్ స్టేషన్కి వచ్చినట్లయితే ముందుగా అధికారులు కౌన్సిలింగ్ ఇస్తారు, ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తారు, ఇద్దరికి సమాధానం చెప్తారు, ఇద్దరు మళ్ళీ కలిసి సంసారం చేసే విధంగా చూస్తారు. ఒకవేళ మహిళ లేదు కాదు నేను భర్తతోటి సంసారం చేయలేను, ఆ ఇంట్లో నెగలేను అన్నప్పుడు మాత్రమే చివరిగా ఎఫ్ఐఆర్ చేసి మరి వాళ్ళ విధానంగా వాళ్ళు పోయే అవకాశం ఉన్నది. పోలీస్ స్టేషన్ల ద్వారా మరి ఎక్కువ శాతం సంసారం చేసేటట్టే చూస్తారు. కావాలని తొందరగా పోయి షరతులకు పోయి గర్వానికి పోయి భార్య మరి భర్త మీద కోపంతో, అత్తమామల మీద కోపంతో, లేదా మరి ఆమె కోపంతో కానీ భర్తకు విడాకులుగా పోయినట్లయితే మరి ఏదైనా పిల్లలు వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా పిల్లలు ఉన్నట్లయితే అభం శుభం ఎలుగని పిల్లలు వాళ్ళ బ్రతుకులు ఆగమైతే రేపు వాళ్ళను దృష్టిలో పెట్టుకొని విడాకుల విషయానికి చాలా దూరంగా ఉండాలి. ముస్లిం సాంప్రదాయం ప్రకారం విడాకులు అత్యంత పాపమైన కార్యం కాబట్టి వీలైనంతగా ముస్లిం పిల్లలు విడాకులకు దూరంగా ఉండాలి. మరి పురుషులైతే ఎవరైతే భర్తలు ఉన్నారో వారి భార్యలు పోలీస్ స్టేషన్లకు పోయి దరఖాస్తులు ఇచ్చినా కూడా మరి వాళ్ళని పిలిపించి మాట్లాడుకొని సమాధానం చెప్పుకోవాలి, జరిగిన తప్పును సరిదిద్దుకోవాలి తప్ప నువ్వు పోలీస్ స్టేషన్కి పోతావా, బయటలోకి చెప్పుకుంటావా, నా పర్సనల్ విషయాలు బయట చెప్తావా అని భార్య మీద కోపాలు పెంచుకోరాదు. యా, సో ఫైనల్లీ మీరు ఇచ్చే మెసేజ్ ఇదేనా? అవును, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు మహిళా సోదరీమణులకు, అత్తలకు, కోడన్లకు, తల్లులకు అందరికి విజ్ఞప్తి, భార్యాభర్తల విషయమై ఏ గొడవలైనా అత్తగారు ముందుగా సమాధానం చెప్పుకోవాలి, కొడుకు కోడలకు సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళు సంతోషంగా జీవితం గడిపేటట్టుగా చూడాలి. ఒకవేళ అట్లా కానట్లయితే ఎవరైతే పిల్లనిచ్చిండ్రో అత్తమామలు కూడా బిడ్డకు అల్లునికి సమాధానం చెప్పుకోవాలి, ప్రేమగా సంసారం చేసేటట్టు చూసుకోవాలి. మరి అదేవిధంగా వీళ్ళిద్దరి మధ్యన కాకపోతే దగ్గర బంధువులు కూర్చోవాలి. ఇటు భార్య భర్త ఎవరి తప్పు ఉన్నదో వాళ్ళకు అర్థమయ్యే రీతిగా, నెమ్మదిగా వాళ్ళకు అర్థమయ్యే రీతిగా వాళ్ళకు సమాధానం చెప్పి మంచిగా సంసారం చూసేటట్టుగా చూడాలి. అది కానట్లయితే మరి మస్జిద్ కమిటీలు ఉన్నాయి, మహిళా కమిటీలు ఉన్నాయి, వాళ్ళన్న సమాధానం చెప్పుకోవాలి. మరి ఈ విషయమై ముస్లిం సోదరులు సోదరీమణులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి కమ్యూనిటీలో ఎక్కువ భార్యాభర్తల పంచాయతీలు కాకుండా చూసుకోవాలి. ఈ పంచాయతీల ద్వారా విలువలు పోతున్నాయి, చిన్నపిల్లల బ్రతుకులాగమవుతున్నాయి, భార్యాభర్తలు దూరం అవుతుండ్రు, లేని బాధలు కొనుక్కున్నట్టు, ఇబ్బందులు కొనుక్కున్నట్టు అవుతుంది. కాబట్టి ముస్లిం సోదరులందరికీ విజ్ఞప్తి, మీరు ఇప్పటికైనా మీ బిడ్డలు కానీ, కోడళ్ళు కానీ, చెల్లెళ్ళు కానీ, భార్యలు కానీ మన ఇంట్లో ఆడపిల్లల్ని ప్రేమగా చూసుకుందాం, మంచి సంసారం గడుపుదామని కోరుకుంటున్నాం. యా,
సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. సో చూడండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.